ఏపీ భూసేకరణ ఏపీ 2013 చట్టం ఆనాడు ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి కాళ్ళు ఏ రకంగా ముట్టిండు, ఏ రకంగా కలెక్టర్ అయితే 20 గ్రామాలకి 20 గ్రామాల యొక్క సమాజం, ఒక గ్రామం అంటే ఒక సమాజం, ఒక్కో గ్రామంలో 1000 కుటుంబాలు, ఒక 20,000 30,000 కుటుంబాలను ఆగం చేయడం. జాతీయ స్థాయిలో చట్టం వచ్చింది 2013 భూసేకరణ చట్టం. దాన్ని ఏ రకంగా ఆగం చేయడం, పేదవాణి కాపాడుకోవాలి, ఏ రకంగా అన్యాయం చేయడం. దేశ చరిత్రలో ఎక్కడ లేని పోరాటం మల్లన సాగర్ కొండ పోచమ్మ ఆ 20,000 కుటుంబాలై కోర్టు ద్వారానే న్యాయం సాధించిన చరిత్ర కుటుంబాలకి అప్రాంతానికి. దీనిలో దుర్మార్గం ఎవరు, దుర్మార్గులు ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గుర్తొస్తున్నది మల్లన సాగర్, మర్చిపోయినరా? ఇంకా గుర్తొస్తలేదు. ఇంకా చాలా విషయాలు చెప్తా. ఆనాడు మంత్రి ఎవరు, ఆనాడు కలెక్టర్ ఎవరు, ఆనాడు ఏ కుటుంబానికి ఎట్లా అన్యాయం జరిగింది, ఆనాడు రైతులకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఆనాడు మహిళలకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఆనాడు భూసేకరణలో ఆ పట్టా భూములకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ప్రతి విషయం చెప్తా. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారేమో, ప్రజలు మరవలేదు. నీకు ఎంత ఆశ్చర్యంగా వచ్చింది. ఎక్కడ పోయిన చెరువులు, ఎక్కడ పోయిన కాలువలు, ఏ చెరువుల మీద ఏ కుంటాల మీద ఏ నీళ్లు కట్టిరు చెప్పాలా? సర్వే నంబర్లు చెప్పాలా? మీరు వచ్చి శుద్ధపూర్తులైతే మాకు పిట్ట కథ చెప్తారు. పద్ధతిలో తెలివి ఆనాడు చిరుకు మధు చెప్తున్నాడు. చేయి పద్ధతి కానీ 28 కానీ పెద్ద మనిషికి డిసైడ్ అయ్యేటో ఆ టైపు చరిత్ర చెప్తాం మొత్తం. మేము ఎప్పుడు చెప్పుకోలేదు. మరోసారి మేము కొట్లాడాము, తెలంగాణ మేము తెచ్చినాము, కిరోసిన్ డబ్బా పెట్టుకున్నాము, గాలి కాట పక్కుల డబ్బు మర్చిపోయినాము. ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పాలంటే చాలా ఉంటుంది. దానికి ఏది ఫిక్స్ చేసినా ఖచ్చితంగా రోజు మీ ప్రాంతానికి మీ దగ్గరికి వస్తున్న 2 గంటలు మీకు స్పెండ్ చేసి మనం తెలంగాణను కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఉద్వేగమైనది, ఆవేదనకు చెందిన వయసు. ప్రజాస్వామ్యంలో సరైన దారి చూపెట్టే బాధ్యత మా లాంటి మీద వస్తుంది. ప్రజలు మర్చిపోయారనుకుంటుందేమో, ప్రజలు మరవలేదు. నీకు ఎంత ఆశ్చర్యంగా వచ్చింది. ఎక్కడ పోయిన చెరువులు, ఎక్కడ పోయిన కాలువలు, ఏ చెరువుల మీద ఏ కుంటాల మీద ఏ బిల్డింగ్లు కట్టారు చెప్పాలా? సర్వే నంబర్లు చెప్పాలా? మీరు వచ్చి శుద్ధపూర్తలైతే మాకు పిట్ట కథ చెప్తారు. పద్ధతిలో తెలిపి ఆనాడు చిరుకు మధు చెప్తున్నాడు. చేతి పద్ధతి కానీ 28 కానీ పెద్ద మనిషికి డిసైడ్ అయ్యేటో ఆ టైపు చరిత్ర చెప్తాం మొత్తం. మేము ఎప్పుడు చెప్పుకోలేదు. మరోసారి మేము కొట్లాడాము, తెలంగాణ మేము తెచ్చినాము, కిరోసిన్ డబ్బా పెట్టుకున్నాము, గాలి కాట పక్కుల డబ్బు మర్చిపోయినాము. ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పాలంటే చాలా ఉంటుంది. దానికి ఏది ఫిక్స్ చేసినా ఖచ్చితంగా రోజు మీ ప్రాంతానికి మీ దగ్గరికి వస్తున్న 2 గంటలు మీకు స్పెండ్ చేసి మనం తెలంగాణని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది ఉద్వేగమైనది, ఆవేదనకు చెందిన వయసు. ప్రజాస్వామ్యంలో సరైన దారి
బాధ్యత మా లాంటి పిల్లలు. ప్రజాస్వామ్యం అన్నింత ముఖ్యమైనది ఏంటి అంటే ఒకటి స్వేచ్ఛ, రెండోది ఓటు. స్వేచ్ఛ అనేది మన హక్కు. ఈ స్వేచ్ఛని మన స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం ఉండాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, నా భవిష్యత్తు ఏంటని ఆలోచన చేసి ఓటు వేయాలి. అప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళి. మీ అందరూ కొనుక్కునేటప్పుడే దయచేసి ఐక్యంగా ముందుకు పోదా. రేపు పొద్దున కాంగ్రెస్ హస్తం గుర్తు అభ్యర్థి నీలమ్మను గెలిపించే దిశగా మనం